జగదాత్రి, కేదార్, సుధాకర్ శ్రీవల్లిని దత్తత తీసుకుంటారు అని దత్తత కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దత్తత మార్నింగ్ 10 o'clockకే ముహూర్తం ఫిక్స్ చేయడంతో హడావిడిగా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈలోపు యువరాజు వేసిన ప్లాన్ని కూడా గట్టిగా తిప్పికొట్టేస్తారు రాత్రికి రాత్రే జగదాత్రి అండ్ కేదార్. అలా ఇంకా జగదాత్రి వర్క్ చేస్తూ ఉంటే కేదార్ జగదాత్రికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వెంటనే ఒక ఆలోచన వస్తుంది జగదాత్రికి. అయినా వైజయంతి అత్తయ్య ఎందుకు తన కన్నకూతురుపై ఇంత కర్కశంగా ఉంటారు? మనకొచ్చిన అనుమానాన్ని ఆ రోజు మధ్యలోనే వదిలేశాం. నాకెందుకో ఆ రోజు అనాథశరణాలయం నుండి ఆ అబ్బాయి ఫోటో తీసుకొచ్చాడు కదా, ఆ ఫోటోని మధ్యలో యువరాజ్ మార్చేశాడేమోనని అనిపిస్తుంది కేదార్ అని అంటారు. నిజమే దాదాత్రి, నువ్వు మాట్లాడుతుంటే నాకది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అతను వచ్చినప్పుడు, ఆ అనాథశరణాలయం నుండి అతనొచ్చినప్పుడు యువరాజున్నాడు. ఫోటో తీసుకురావడానికి బయల్దేరినప్పుడు మాత్రం యువరాజ్ ఇంట్లో లేడు. మళ్ళీ అతనొచ్చాకే వచ్చాడు అంటే ఖచ్చితంగా అక్కడేదో జరిగింది దాత్రి అని అంటారు. అవును, ఆ ఫోటో కూడా యువరాజ్ రూంలోనే ఉండుంటుంది. ఇప్పుడే వెళ్లి మనం ఆ ఫోటోని తీసుకుందాం పదా అని చెప్పి ఇంకా అలా ఫోటో కోసం బయల్దేరతారు జగదాత్రి అండ్ కేదార్. నిషికా వాళ్లు హాస్పిటల్కి వెళ్లారు. పాపం పిన్ని ముక్కు పగిలిపోయింది కదా, అందుకే వాళ్లు వచ్చేలోపు మనం త్వరగా ఈ రూంలో వెతకాలి అని ఇంకా అలా వెతుకుతూ అంతా చెక్ చేస్తూ ఉంటారు యువరాజ్ వాళ్ల రూమ్ని జగదాత్రి అండ్ కేదార్. కరెక్ట్గా అప్పుడే బ్యాగ్లో సుహాసిని ఫోటో కనబడుతుంది జగదాత్రికి. ఇంకా ఫోటో తీసుకుంటూ కేదార్ అని పిడిచి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ నిషికా వాళ్లు ఉంటారు. నిషికాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. అంటే ఎందుకొచ్చావు నా పర్మిషన్ లేకుండా? మా రూంలోకెందుకొచ్చావు? అంటే ఏదైనా దొంగతనం చేయడానికొచ్చావా అని అంటుంది. లేదు నిషి, నేనలా మరి ఎందుకొచ్చావి? మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మా రూంలో దొంగతనం చేయడానికి కాకపోతే చేతిలో ఏంటది? ఏంటా ఫోటో ఏంటి అని ఫోటోని గట్టిగా లాక్కుంటుంది నిషిక. అది కాదు అనేలోపు ఈ ఫోటో కోసం వచ్చిందో అని మనసులో అనుకుంటూ, అయినా ఎప్పుడూ మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది కదా వదినకి ఇలాంటి విషయాలు చెప్పాలి అని ఇంక వెంటనే కౌశికీ దగ్గరికి వెళ్లి, కౌశికీ, వదినా ఒక్కసారి చూడండి, మేము లేనప్పుడు మా రూంలో వీళ్ళేదో సోదాలు చేస్తున్నారు. ఇదిగో ఆవిడేదో పోలీస్ ఆఫీసర్ అయినట్టు, ఈయనేదో సీబీఐ ఆఫీసర్ అయినట్టు మా రూమంతా తనిఖీ చేస్తున్నారు. ఏంటో మీరే న్యాయం చెప్పండి వదినా. వీళ్ళని తిట్టినప్పుడు మీరు వీళ్ళని వెనకేసుకొని వస్తారు కదా, మరి ఇప్పుడు వీళ్లు చేసిందేమైనా మంచిపనా? చెప్పండి వదినా అని నిలదీస్తుంది నిషిక. జగదాత్రి, ఏంటిది, నిజమేనా? అయినా మీకు నిషికా వాళ్ల రూంకి వెళ్లాల్సిన అవసరమేముంది అని అంటారు. అంటే వదినా, ఒక ఫోటో కోసం వెళ్ళాం వదినా అని అంటారు. ఫోటోనా? అలా అయితే నేనొచ్చాక నన్నడగొచ్చుగా, నేనే ఇస్తాను. ఇలా చేయడమెందుకు అని అంటారు. అంటే దగ్గరే ఉంటుందేమోనని అని అంటుంది జగదాత్రి. జగదాత్రి, మీపై అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యొద్దు. చెప్పాను కదా, వెళ్ళండి, అందరూ వెళ్ళి రెడీ అవ్వండి అని ఇంకా అక్కడ నుండి కౌశికీ వెళ్ళిపోతుంది. ఛీ, ఈ వంకతో ఇంట్లో నుండి బయటికి గెంటేద్దామంటే వదిన ఎప్పుడూ వీళ్ళని కాపాడుతూనే ఉంటుంది అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇదిలా ఉండగా ఇంక సుధాకరైతే శ్రీవల్లిని తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోతాయి. సో అన్నీ ఇంకా వచ్చి తన్నైతే కూర్చొని అలా ఇంకా పంతులుగారు కూడా వచ్చి దత్తత కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే, ఒరే అప్పోడా, ఈ అమ్మాయిని ఎలా బయటికి పంపించాలో నాకర్థం కావట్లేదురా అని అంటుంది. నాకది అర్థం కావట్లేదమ్మా అనేలోపు నిషిగా వచ్చి, అందుకే తను తీసుకున్న తీర్థంలో మొత్తం మందు కలిపాను, ఇప్పుడు వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు, అప్పుడు దత్తతో ఎలా జరిగిద్ది అని అంటుంది నిషిక. ఒక్కసారిగా ఇంకా యువరాజన్ వైజయంతి షాక్ అయిపోతారు. ఏంటా మీరు చెప్పేది నిజమా అని అంటుంది. అవును, కావాలంటే మీరే చూడండి, అది తాగాక వాళ్ళెలా పడిపోతారో అని ఇంకలా వాళ్ల వైపు వాళ్లు తీసుకునే తీర్థంలో మత్తుమందుని కలుపుతుంది నిషిక. కాని అది డ్రింక్ చేశాక కూడా సుధాకర్కి కాని శ్రీవల్లికి కాని ఏమీ జరగదు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు నిషిక. ఇదేంటి, మా ప్లాన్ ఎలా ఫ్లాప్ అయింది అని ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి జగదాత్రి వచ్చి, ఏంటి నిషిక, నువ్వు ఇలా చేస్తే నేను కనిపెట్టలేననుకున్నావా? నువ్వు తీర్థంలో టాబ్లెట్ వేసినప్పుడే చూశాను, అందుకే తీర్థాన్ని మార్చేశా. ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల్ని చెయ్యాలనుకోవద్దు అని గట్టిగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇంకా అలా సుధాకరైతే శ్రీవల్లిని దత్త తీసుకుంటారు. దత్త తీసుకున్న తర్వాత శ్రీవల్లి అఫీషియల్గా వజ్రపాటి శ్రీవల్లిగా మారిపోతుంది. కేదార్ ఆ విషయంలో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడమ్మా, ఇకపై నీకెలాంటి ప్రాబ్లం లేదు అని ఇంకా హ్యాపీగా అందరూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. యువరాజ్ మాత్రం, ఇప్పుడు ఆస్తిలో ఆ శ్రీవల్లిది కూడా వారసత్వం వస్తుందా? లేదు, అలా జరగకూడదు. శ్రీవల్లిని, ఆ కేదార్ గారిని ఇద్దర్నీ ఒకేసారి పైకి పంపేయాలి అని మనసులో అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇదిలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ జేడీకేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సాధు నాయక్తో మాట్లాడుతూ ఉంటారు. సార్, ఆపరేషన్ డ్రాగన్ అనేది ఎండ్ స్టేజ్కి వస్తుంది. మీరన్ ఖచ్చితంగా బయటికి వస్తాడు. కానీ దానికంటే ముందు మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి సార్. అది ఏంటి అంటే, మా అమ్మ విషయంలో సీఎం కేసులో ఇంకొక గట్టి క్లూ మనకి కావాలి అంటే మినన్కి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అతన్ని హిప్నోటైజ్ చేయాలి సార్ అని అంటారు. వాడు చాలా స్ట్రాంగ్ మైండ్ కదా దాత్రి జేడి, వాడు హిప్నోటైజ్ అవుతాడా అని అంటారు. డోస్ పెంచితే ఎంత వాళ్లైనా హిప్నోటైజ్ అవుతారు
అంటారు కదా సార్. అప్పుడు వాడి నోటితో నిజాలేదో ఒక క్లూని బయటపెడతాడు. అప్పుడు వాడలా ఉంటాడని చెప్పి ఇంకా జేడీ కేడీ అయితే ఒక పెద్ద ప్లానే లేసుకుంటారు. ఇదిలా ఉండగా కౌశికి ఇంకా అలా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే ఆగండి వదినా అని అంటుంది నిషిక. ఒక్కసారిగా కౌశికి ఆగి ఏమైంది నిషిక అని అడుగుతుంది. ఆ వదినా, మీరు ఇవాటి నుండి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు వదినా. ఇప్పటి వరకు మీ భుజాలపై ఆఫీస్ని ఎంతో మోసారు. ఇక మీరు రెస్ట్ తీసుకోండి. ఆఫీస్కి యువరాజ్ వెళ్తాడు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కౌశికి షాక్ అయిపోతుంది. వెంటనే సుధాకర్ కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అయినా వీడికి ఏమంత ఎక్స్పీరియన్స్ ఉందని వీణ్ణి తీసుకెళ్లి ఆఫీస్లో కూర్చోబెడతారు అంటున్నావు. అయినా ఆస్తిలో వాటా వస్తే సరిపోదు కదా. ఉండా అది ఎలా ఉపయోగించాలో, ఎలా ఆస్తిని రెట్టింపు చేయాలో ఆలోచించాలి గాని ఎలా కరిగించాలో ఆలోచించకూడదు కదమ్మా అని అంటారు. మావయ్య గారు, మీరు ఇలా ఎప్పటికీ యువరాజ్ని నమ్మకపోతే ఆయన కూడా అలాగే ఉండిపోతాడు. ఒకసారి నమ్మకముంటేనే కదా జరిగేది. అయినా నాకొకటి అర్థం కాదు. యువరాజ్ని పంపించడానికి ప్రాబ్లమేంటి మీకు అని అంటుంది నిషిక. ప్రాబ్లం గురించి అందరికీ మళ్లీ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, తెలుసు అని అంటుంది కౌశికి. లేదు వదినా, 55% మా దగ్గరే ఉంది. కనీసం మేము బయట వాళ్లకు కూడా అమ్మకూడదు కాబట్టి మేము ఇలా అయినా పవర్లో ఉన్నామని అందరితో నిరూపించుకుంటాం. కాబట్టి మీరు తప్పుకోండి. యువరాజే సీఈఓగా ఆఫీస్కి వెళ్తాడు అని యువరాజ్ని ఆఫీస్కి పంపిస్తుంది నిషిక. ఇంకా అలా యువరాజైతే హ్యాపీగా ఆ చైర్లో వెళ్లి కూర్చోవాలి అని అనుకునేలోపు అక్కడ ఒక లెటర్ అయితే కనబడుతుంది. అమ్మయ్య, ఇప్పుడు నేను ఈ సీఈఓ అయిపోయాను కాబట్టి నాకు తెలిసిన డీలర్స్ అందరితో కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఎక్కువ డబ్బులు తీసుకుంటా. అదే కదా నేను కోరుకునేది అని ఇంకా చాలా కూల్గా ఉంటాడన్మాట. అలా కూల్గా ఉండేసరికి అప్పుడే ఒక లెటర్ కనబడుతుంది. ఏంటి లెటర్ అని చెప్పి లెటర్ ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే తనైతే షాక్ అయిపోయి ఇంకా చూస్తూ ఉండిపోతాడు. అంటే అంటే ఒక్క నువ్వే కండిషన్ లేకుండా ఏ పని చేయవంటే ఏదో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ఇంకా వెంటనే ఇంటికైతే హుటాహుటిన బయలుదేరుతాడు యువరాజ్. ఇంకా ఇంటికి వెళ్లేసరికి అప్పటికే జగదాత్రి, కేదారి కూడా ఇంటికి వచ్చుంటారు. అలా ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అక్క అక్క అని పిలుస్తాడు. ఏమైంది అని అడిగేసరికి, అక్క ఏంటక్క ఈ లెటర్? నన్నుసు 55% షేర్స్ నా పేరుపై రాసి పోనీ అప్పటికి కూడా ప్రశాంతంగా ఉండి సీఈఓగా ఉందామంటే ఏంటక్క ఈ డెసిషన్ అని చెప్పి ఇంకా లెటర్ని కిందకి విసిరేస్తాడు. ఏముందందులో, ఎందుకింతలా కంగారు పడుతున్నాడు అని జగదాత్రి లెటర్ తీసుకొని చూడగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది జగదాత్రికి. వదినా, మీరు నిజంగా మంచి డెసిషన్ తీసుకున్నారు వదినా అని అంటారు. ఇంతకీ అందులో ఏముంది జగదాత్రి, మాకైనా చెప్పమ్మా అని అంటారు సుధాకర్ మావయ్య గారు. వదినా, మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఇకపై ఎవరా సీఈఓ అని నిషిక అనిందంట కదా, అందుకే ఎండీగా శ్రీవల్లిని అపాయింట్ చేసింది వదినా అని అంటుంది. ఒక్కసారిగా శ్రీవల్లి కూడా షాక్ అయిపోతుంది. అక్క, అదేంటక్క, నాకు ఎండీ పోస్టా? ఏం మాట్లాడుతున్నావక్క, వద్దు అని అంటుంది కౌశికితో పాపం శ్రీవల్లి, నువ్వు సైలెంట్గా ఉండు. ఒకటి చెప్పనా, నువ్వు చదువుకున్నావు కదా, నీకు పైకి ఎదగాలని ఏమీ లేదా? ఉంటుంది కదా. నేను నీపై నమ్మకం పెట్టుకుని నీకు ఎండీ పొజిషన్ ఇచ్చాను అంటే దానికి కారణం నువ్వు తెలివితేటలు నేర్చుకుంటావని నాకు నీ గురించి తెలుసు. ఎప్పుడూ భయంగా ఉంటావు. ధైర్యం చూపించాల్సిన దగ్గర చూపిస్తావు, కాని కన్నతల్లి దగ్గరే భయపడుతూ ఉంటావు. వద్దు, ఆ భయాన్ని నువ్వు పక్కన పెట్టాలి. నువ్వు తప్పు చెయ్యనప్పుడు ఎక్కడి వరకైనా వెళ్ళాలి. అందుకే నీలో ఒక ధైర్యం, తెగింపు రావాలి. అండ్ ఈ యువరాజ్ ఏదైనా అన్యాయానికి పాల్పడితే అది నాకు చెప్పాలి అని నేను నిన్ను ఎండీగా అపాయింట్ చేస్తున్నానమ్మా అని అంటారు కౌశికి. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు కౌశికి, నిజంగా ఈ డెసిషన్ కరెక్ట్గా ఉంది అని అంటారు సుధాకర్. ఇప్పుడు యువరాజ్ ఇలాంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చేసుకోవాలి అన్నా, ఒకవేళ ఎలాంటి తప్పులు చెయ్యాలన్నా శ్రీవల్లి అక్కడ ఎండీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భయపడతాడు అని అంటుంది జగదాత్రి. అవును దాత్రి, ఇదే కరెక్ట్. అయినా శ్రీవల్లిని వాళ్ళేమైనా ఒకవేళ చేస్తే అని అంటారు. చేస్తే చూడ్డానికి మనమున్నాం గదా, శ్రీవల్లిపై ఈగవాలినా ఖచ్చితంగా యువరాజ్ని జైలుకే పంపిస్తాం అని అంటుంది జగదాత్రి. దాత్రి, ఇన్ని రోజులు మనవాళ్ళు అని ఊరుకొని ఇప్పుడు జైలంటున్నావేంటి అని అంటారు. అవును, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. అయినా 99 పాపాలు చేసేంతవరకు కూడా శిశుపాలుణ్ణి కృష్ణుడు క్షమించాడు. 100 తప్పుకి పైకి పంపించాడు. వీళ్లు కూడా అంతే. ఓపిక పడుతున్నామని ఎన్ని రోజులు తప్పు చేస్తూనే ఉంటారు యువరాజ్ వాళ్ళు ఎన్ని రోజులు తప్పు చేస్తూనే ఉంటారు కేదార్. కాబట్టి ఇలాంటి వాళ్లకి వాళ్లలాగే సమాధానం చెప్పాలి. ఒక్కసారైనా శిక్ష పడితే కాని ఖచ్చితంగా దారిలోకొస్తారు అని ఇంకా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అదంతా వింటుంది వైజయంతి.
వైజయంతి. అమ్మో, ఏంది వీళ్ళు? యువరాజ్ ఏదైనా తప్పు చేస్తే ఇలా చేద్దామనుకుంటున్నారు. లేదు లేదు, ఇలా జరగకూడదు అని ఇంకా అలా ఆలోచనలో పడుతుంది వైజయంతి. ఇదిలా ఉండగా ఇంక డ్రాగన్ రోహిణి అయితే అలా మొత్తం ఇల్లంతా తిరిగి చూస్తూ, ఛే, ఏంటో ఒక్కటి ఏం చేద్దామన్నా ఏమీ అవ్వట్లేదు, ఏం అర్థం కావట్లేదని చాలా అంటే చాలా విసుగ్గా ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే ఒక సౌండ్ వస్తుంది. ఏంటి, ఈ ఇంట్లో దెయ్యాలేమైనా ఉన్నాయా? ఈ సౌండ్ ఏంటి అని వెళ్ళి చూసేసరికి అక్కడ మీననుంటాడు. మీనాన్ని చూసి షాక్ అయిపోతుంది. ప్రియనే అని అంటుంది. ఇదేంటి ప్రియనే అంటున్నావు? హే, అయినా నీ భర్త ఎదురుగా కనబడుతున్నా వస్తాడు అని డాన్స్ చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు మీనన్. నా భర్త? ఏ, ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. నా ఫేసే తెలీదు, నువ్వు నా భర్త కాదు అని అంటున్నావా? ఫోటోలు చూపించినప్పుడు కూడా నా ఫేస్ చూడలేదా అని అంటాడు మీనన్. హో, మీనన్ అంటే వీడేనా? పొరపాట్లో ఫోటోలు చూపించేటప్పుడు వీడి ఫేస్ నేను చూడలేదు. అయ్యో, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. నువ్వేం చేయడానికి లేదు. నన్ను ఎప్పుడైతే భర్తానన్నావో నీ చావుని నువ్వే రాసిపెట్టుకున్నావు. కాబట్టే చెప్తున్నా, ఖచ్చితంగా నిన్ను చంపేస్తా అని గన్నలా ఇంకా గురిపెడతాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట రోహిణి. నన్ను కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి జేరీ కేడి వస్తారు. వాళ్ళని చూసి షాక్లో ఉండిపోతాడు. అలా తనైతే షాక్లో ఉండిపోయి మీనన్ని పారిపోవాలనుకుంటే ఇంకా పోలీసులతో సహా మొత్తం మీనన్ని రౌండప్ చేసి చంతన్ని డెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేస్తారు మీనన్ని. ఇంకా మీనన్ని అరెస్ట్ చేసి అక్సర్ వీడిని బ్రతికి ఉన్నాడని వీడి నోటితో వీడు చెప్పొచ్చు, కానీ వీడి నుండి మనకింకా ఇన్ఫర్మేషన్ చాలా కావాలి కాబట్టి వీడిని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడదాం. అలా ఆపరేషన్ డ్రాగన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో వెంటనే అలా ప్రెస్ మీట్ పెట్టి రోహిణిని సాధు సార్ దగ్గరికి తీసుకెళ్తారు. జెడీ, కెడి, వెల్డన్, డ్రాగన్, నువ్వు చేసిన మేలు ఈ డిపార్ట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేదు అని అంటారు. సార్, థ్యాంక్యూ సార్. సార్, అదే చేత్తో నేనెలాగో మీనన్ని పట్టించేశాను కదా, ఇల్లీగల్ దందాలకి నేనే అని అంటారు. ఏంటి అని అంటారు. అబ్బే ఏం లేదు సార్, ఊరికే జోక్ చేశాను. డబ్బులేమైనా అని అడిగేలోపు కిరణ్ అని పిలుస్తారు. ఇంకా అలా ఒక 10 లక్షల బ్యాగ్ అయితే ఇచ్చేస్తారు రోహిణికి. 10 లక్షలా? ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు. మేడం, ఈ డబ్బులు తీసుకెళ్లి నేను కూడా మీనల్లా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను అని అంటారు. అలా చేస్తే పర్మనెంట్గా జైల్లో ఉంటావు, అర్థమైందా అని అంటారు. ఓకే మేడం, బుద్ధిగా ఏదో ఒకలా బ్రతుక్కుంటాను. ఈ 10 లక్షలతో మంచి బిజినెస్ పెట్టుకుంటాను. థ్యాంక్యూ మేడం అని ఇంకలా రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆపరేషన్ డ్రాగన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకలా మీనన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు జేడీ అండ్ కేడీ. ఇంకా ఇటువైపేమో శ్రీవల్లిని అనుకోకుండా ఎండీ చేసి యువరాజు వాళ్లకి బాగా బుద్ధి చెప్తారు జగదాత్రి అండ్ కేదార్, కౌశికి.